1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. మనకు 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి సందర్భంగా వచ్చేసి రూట్ డైవర్షన్స్, ఏ రూట్లో వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ ప్లస్ పార్కింగ్, వీటన్నిటిని కూడా వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మెయిన్గా వచ్చేసి హెవీ గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా వచ్చేసి మనకు 19వ తారీఖున పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వచ్చేసి అవుట్ సైడ్స్ నుంచి డైవర్షన్ ఉంటుంది. వైజాగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివన్నీ కూడా హనుమాన్ జంక్షన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని ఇబ్రహీంపట్నం వైపు నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత వైజాగ్ నుంచి వచ్చి టువర్డ్స్ చెన్నై వెళ్ళేటివన్నీ కూడా గుడివాడ మీద నుంచి వచ్చేసి పామర్ మీద వెళ్ళేసి బాపట్ల మీద నుంచి వెళ్తాయి. అదేవిధంగా వైస్ వర్సా. తర్వాత మనకి గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళేటివి మొత్తం కూడా వచ్చి సంతనూతలపాడు మీద నుంచి అటు సైడ్ నుంచి వెళ్తాయి కొన్ని. తర్వాత ఈ విధంగా డైవర్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకు 19వ తారీఖున బయట నుంచి వచ్చే ఈ బస్సులు దగ్గర 3000 వరకు బస్సులు వస్తాయి. వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి. గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ కాడ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజు, హోటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ స్కూల్ వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటనరీ జంక్షన్ నుంచేసి రైట్ టర్న్ యూటర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్డా పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ సిద్ధార్థకి వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇవి గుంటూరు వైపు నుంచి వచ్చేవాటికి. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగ్ కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవు సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుకుంట మీద నుంచేసి పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ షికామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి. అవి షికామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చేటి వరకు కూడా తాడిగడప దగ్గర వచ్చేసి రైట్ తీసుకొని ఎనికిపాడు దగ్గరికి వస్తాయి. ఎనికిపాడు దగ్గర నుంచి మళ్ళీ రామవరపాడు రింగు, అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఇందాక చెప్పిన విధంగానే పుష్ప హోటల్, రెడ్ సర్కిల్, షికామణి సెంటరు ఈ దగ్గర షికామణి సెంటర్ దగ్గర అలైటింగ్ అయ్యి మళ్ళీ బీఆర్టీఎస్ పార్కింగ్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు వచ్చేసి టువర్డ్స్ ఇబ్రహీంపట్నం నుంచి వస్తుంటాయి. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటివన్నీ కూడా మనకు రాఘవయ్య పార్క్ దగ్గర వచ్చేసి అలైటింగ్ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ పీసీఆర్ పైనుంచి ప్రకాష్ స్టాచ్యూ, అక్కడి నుంచి వచ్చేసి జీజీహెచ్ దగ్గరికి వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే పక్క రోడ్లో వచ్చేసి పార్కింగ్ ఉంటాయి. కొన్ని వచ్చేసి ఇవి జిమ్ఖానా గ్రౌండ్స్లో కూడా సరిపోయినప్పుడు అక్కడికి పంపించి పార్కింగ్ చేసుకుంటాం. దీని తర్వాత ఆ రోజు వచ్చేసి మనకి ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి మనకు బందర్ రోడ్డు మొత్తం బెన్ సర్కిల్ నుంచి మనకు ఇక్కడ రాఘవయ్య పార్క్ వరకు, అదేవిధంగా షికామణి సెంటరు, ఈట్ స్ట్రీటు, ఈ వాటర్ ట్యాంక్ రోడ్డు ఆ ఏరియాలంతా కూడా వచ్చేసి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వేరే వెహికల్స్ ఏమి కూడా వచ్చేదానికి లేదు. ఓన్లీ దీనికోసం వచ్చిన వాళ్ళ బస్సులు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి మనకు అంబులెన్సెస్ ఇట్లాంటి హెల్త్ పర్పస్ నెసరీ ఉన్నట్టు మాత్రం ఏ రూట్లో అయినా వెళ్ళచ్చు. ఇంకా ఆర్టీసీ డైవర్షన్స్, లాస్ట్లో మనం ఆర్టీసీ డైవర్షన్స్ చెప్పుకుంటే దీంట్లో వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చేసి డైరెక్ట్గా మహానాడు తర్వాత మహానాడు తర్వాత మామూలు కింద బెన్ సర్కిల్ కింద నుంచి వెళ్తాయి. అలా వెళ్లకుండా ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసి స్క్రూ బ్రిడ్జ్ నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాండ్కి రైట్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా వచ్చి మనకు బస్ స్టాండ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళేటివన్నీ కూడా, లేకపోతే అక్కడి నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చేసి రాజీవ్ గాంధీ పార్క్ మీద నుంచి తీసుకునేసి పైకి కనకదుర్గ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాయి. బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళేటివన్నీ కూడా ఎలా వెళ్తాయంటే బస్ స్టాండ్ నుంచేసి ఓల్డ్ పీసీఆర్ పై నుంచి ప్రకాశం స్టాచ్యూ, అక్కడి నుంచి రైట్ తీసుకొని అటు వెళ్తాయి. కొన్ని కృష్ణాకి వెళ్ళేటివి మాత్రం ఏంటంటే కంజెషన్ కాకూడదని చెప్పేసి మనం ఆర్టీసీ వై జంక్షన్ నుంచేసి రైట్ తీసుకొని వెళ్తాయి. ఈ విధంగా డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ పాటిస్తే ముందుగానే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే ఇవన్నీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈ పర్పస్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ పాటిస్తే వచ్చేసి ట్రాఫిక్ ఫ్లో స్మూత్గా వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మీ తరఫున మేము ఈ విధంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. బెన్ సర్కిల్ టు ఈ రోడ్ అంతా ఆ రోజు ఏమి ఉండదండి. మీటింగ్కి వచ్చే వాళ్ళ వరకే అలౌ చేస్తాం. టైమింగ్ వచ్చేసి 11 to 12
మీటింగ్ ఆ రోజు 11 to 12, మార్నింగ్ 11 నుంచి రాత్రి 12 వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ రోడ్డు. అదే సార్ మీరు మార్నింగ్ 11 అని చెప్తున్నారు, కానీ అక్కడ మెన్ ఏమవుతుందంటే మార్నింగ్ 6 నుంచే ఇక లేదు బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. లేదు ఇది రెస్ట్రిక్షన్ పై స్థాయిలో చెప్తూ మాత్రం పెద్దగా చెప్తున్నారు, కింది స్థాయిలో మాత్రం ఇంప్లిమెంటేషన్ లేదు. అలాంటివి జరగదు, మేము చూసుకుంటాం, మేమే ఉంటాం ఫీల్డ్లో ఆ రోజు పొద్దున్న నుంచి, కాబట్టి మేము మానిటర్ చేసుకుంటాం అలాంటివి జరగకుండా. ఈ సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సిటీలో ఎవరన్నా రోమింగ్ అవ్వాలన్నా వాళ్ళు వెళ్ళాలన్నా అంటే బంద రోడ్ మీద వాళ్ళు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ ఎత్తుకోవాలా? లేదు, ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ రూట్స్ కాకుండా వేరే రూట్ల నుంచి వెళ్ళేదానికి అవకాశం ఉంది వాళ్ళకి. 2 వీలర్స్ స్టేడియంకి వచ్చే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వచ్చేసి మిగతా రూట్స్ అన్ని వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలు ఫ్రీ ఫ్లో ఉంటుందండి. 11 నుంచి నైట్ 12 వరకు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మూవ్మెంట్లో. మిగతా నెసెసిటీ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, మేము అలో చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇంపార్టెంట్వి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి ఆ రోడ్లో నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు స్టేడియం ఎదురుగా అన్ని ఉద్యోగాలు వాళ్ళందరూ పంపిస్తామండి, వాళ్ళ ఆఫీసులకు పంపిస్తాం, వాళ్ళేం ఆపం, వాళ్ళందరూ పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పినట్టు రెస్ట్రిక్షన్ అప్ టు వెటనరీ వరకు 2 వీలర్ అంటే అలౌ చేస్తాం. సిచ్యువేషన్ బట్టి ఆ ఓవర్లోడ్ అయినప్పుడు ఏమన్నా ఉంటే 10 minutes 15 minutes ఆపుతారు, కానీ రిమైనింగ్లో అక్కడి వరకు వెటనరీ జంక్షన్ వరకు అన్నీ అలౌ చేస్తారు, ప్రాబ్లం ఉండదు. బియాండ్ స్టేడియం అయితే అలౌ చేసేకి ఉండదు. అప్ టు వెటనరీ వరకు వీళ్ళు బోత్ రూట్స్ అలౌ చేస్తాం, రావచ్చు వెళ్ళొచ్చు. ఇక్కడే వెటనరీ జంక్షన్ దగ్గర ఓపెన్ చేస్తాం, ఆడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. 2 రోడ్లు ఫ్రీగా ఉంటాయి, 2 వీలర్కి ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. సిచ్యువేషన్ బట్టి హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు అది 1 hour 1.5 hours ఆ బస్సెస్ వస్తాయి. వన్స్ స్టేడియం అంతా ఇదైన తర్వాత ఆ బస్సులు ఆ మూమెంట్ ఆగిపోతుంది. తర్వాత సిచ్యువేషన్ బట్టి నార్మల్గా వదులుతాం. ఇంకోటి స్టేట్ వైడ్ నుంచి కూడా అనేక బస్సెస్ అన్నీ వస్తున్నాయి అంటున్నారు. అవును, వాళ్ళకి రూట్స్ అన్నీ కూడా తెలియదు. వాళ్ళకి మేము చూసుకుంటాం. దానికి సంబంధించిన రూట్స్, దానికి ప్రతి డిస్టిక్ ఒక కోఆర్డినేటరు, ఆ బస్సెస్కి ప్రతి వాడికి ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళకి ఇక్కడ అలైటింగ్ రూటు, తర్వాత అలైటింగ్, పార్కింగ్ ప్లేస్ ఇస్తూ వాళ్ళ సెల్ నెంబర్తో మెసేజ్ వెళ్తుంది. వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఈ అలైటింగ్ పాయింట్ నుంచి మళ్ళీ గైడ్ చేసేటట్లుగా ప్రతి చోట సైనేజెస్ పెట్టాం. రూట్ మీద సైనేజెస్, అలైటింగ్ పాయింట్ నుంచి పార్కింగ్ సైనేజెస్ పెట్టాం. పార్కింగ్లో కానీ వాళ్ళ ఫెసిలిటీ పెట్టాం. మళ్ళీ బోర్డింగ్ పాయింట్ కానీ అదే ప్లేస్లో ఉండి ఎక్కడ కంజెషన్ రాకుండా, బస్సులు ఎక్కడ ఇతర పబ్లిక్ ఎక్కడ ఇన్కన్వీనియంట్ కాకుండా చేసే మార్గాలు అన్ని మా కమిషనర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 1,35,000, 1.35, 1.50 వరకు రావచ్చు ఫ్లక్చువేషన్ అని చెప్తున్నారు. ఆ 1.50 అయినా మేము అరేంజ్మెంట్స్ దాని ప్రకారం ట్రాఫిక్ సంబంధించిన అరేంజ్మెంట్స్ జరిగినాయి. 2,700 బస్సులు అంటున్నారు, తర్వాత 2,000 కార్లు అన్నారు. దానికి సంబంధించిన పార్కింగ్ సంబంధించిన ఎవరెవరు ఎక్కడ పెట్టాలి, ఆ పార్కింగ్ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాళ్ళు వెళ్తారు కన్సర్న్ జిల్లా వాళ్ళు. ఇంకా దానికి కుషన్గా కంటింజెంట్ పార్కింగ్ ప్లేస్ అవి ఫుల్ అయితే అంతకన్నా ఎక్కువ వచ్చినా మేము చేయడానికి అరేంజ్మెంట్ చేసుకోవడం రెడీ ఉంది. ఏం సార్ పార్కింగ్ ప్లేసెస్ గుంటూరు వైపు నుంచి వచ్చిన వాహనాలంతా సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, తర్వాత సిద్ధార్థ పబ్లిక్ స్కూలు, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, అట్లా అటు నుంచి వైజాగ్ వైపు నుంచి వచ్చిన అవన్నీ బీఆర్టీఎస్ రోడ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత జింకానా గ్రౌండ్స్లో ఆడుకుంటారు. తర్వాత ఆంధ్ర లయోలా కాలేజీకి కానీ పంపుతాం. కార్లకు సంబంధించి అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంది రోడ్లో. తర్వాత అట్లాగే ఈ కృష్ణలంక వైవాడు జింకానా గ్రౌండ్స్ కానీ పంపుతాం. తర్వాత రైల్వే స్టేడియం కానీ ఇటు నుంచి మనకు సిటీలో వచ్చిన సంబంధించి రైల్వే స్టేడియంలో పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు 22 వరకు సెలవు అన్నారు. టెంటేటివ్గా ఏదైనా ఉంటే అది దే విల్ టేక్ ద కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళ స్కూల్స్ రన్ చేసిన స్కూల్స్ యాజ్ ఇట్ ఈజ్ 19th ఓపెనింగ్ అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు స్కూల్స్ ఓపెన్ చేసినా మా ప్లాన్ ఉంది, స్కూల్స్ క్లోజ్ చేసినా మా ప్లాన్ ప్రకారం మేము చేస్తాం. రెండింటికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా మేము చేస్తాం దాని ప్రకారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.